రేపటి నుంచి ములుగు జిల్లాలో జరుగుతున్న మినీ మేడారం జాతరకు వరంగల్ ఆర్టీసీ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఆర్ఎం అన్నారు. ఇందుకోసం 200 బస్సులు 400 ట్రిప్పులు చేసే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని అన్నారు. మేడారం వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవాలంటున్న వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ భానుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో జరగనున్న మినీ మేడారం జాతరకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి మినీ మేడారం జాతర దాదాపుగా 4 రోజుల పాటు కూడా జాతరను నిర్వహించనున్నారు. ఇటు మేడారంకు సంబంధించిన పూజారులు దీనికి సంబంధించి కూడా వేలాది సంఖ్యలో కూడా భక్తులు మేడారంకు తరలి వెళ్ళి కూడా సమ్మక్క సారలమ్మను అయితే దర్శించుకుంటారు. ముఖ్యంగా రేపటి నుంచి జరగనున్న మేడారం జాతరకు సంబంధించి కూడా భక్తులు మేడారం జాతరకు వెళ్లేందుకు ఇటు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎన్ని బస్సులను ఇటు మేడారం జాతరకు నడపనున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు ఆర్టీసీ ఆర్ఎం విజయభాను గారు మనతో ఉన్నారు. రేపటి నుంచి వెళ్ళి ఎన్ని బస్సులను ఇటు మేడారం జాతర నడుపుతున్నారు, ఎలాంటి ఏర్పాటు చేశారో వాటి మాటల్లో విందాం. చెప్పండి సార్, రేపటి నుంచి వెళ్ళి మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో మేడారం జాతరకు వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు మేడారం జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం అండి. రేపటి నుండి ప్రారంభమవుతున్నటువంటి మినీ మేడారంకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ములుగు జిల్లా యంత్రాంగము అధికార యంత్రాంగాన్ని యొక్క సహకారంతో మేము అక్కడ బస్ స్టాండ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్ నుంచి మేము ముఖ్యమైన క్యాంప్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఎవరైనా కూడా వరంగల్ నుంచి హన్మకొండ వాళ్ళు కావచ్చు, వేరే జిల్లాల వాళ్ళైనా కూడా హన్మకొండ బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ నుండి తగిన సంఖ్యలో బస్సులు మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అంటే 9వ తారీఖు నుంచి మేము ఆల్రెడీ స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. 9, 10, 11 ఈరోజు కూడా నడుస్తూ ఉన్నాయి. 12 రేపటి నుండి ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కనీసం 20 బస్సులు దీనికి కేటాయించడం జరిగింది. దాని ద్వారా అట్లీస్ట్ 40 ట్రిప్పుల వరకు వచ్చే అవకాశం ఉంది. పీక్ డే ఉంటే ఆ రోజు 25 బస్సులు ఏర్పాటు చేసి 50 ట్రిప్పుల వరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా ఇంకా ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకెక్కువ బస్సులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది 12, 13, 14 తారీఖుతో పాటు సండే రోజు కూడా అంటే ఆదివారం రోజు కూడా మనకు ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు కూడా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సులు, పల్లె వెలుగు బస్సులు దీంట్లో ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి వర్తిస్తుంది. వాళ్ళు ఫ్రీగా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చు. పురుషులు కూడా ఏంటంటే వాళ్ళు టికెట్ ఫేరు ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే వాళ్ళకి ఏంటంటే ముఖ్యమైన రోజుల్లో 25% అంటే 1.25 25% అదనంగా ఛార్జ్ వసూలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకు అంటే మాకు ఒకటే వైపు ట్రాఫిక్ ఉంటుంది, వచ్చేటప్పుడు ఖాళీ రావడము లేకపోతే ప్యాసింజర్స్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖాళీ బస్సులు తిప్పే అవకాశం కొద్దిగా నష్టాన్ని పూరించుకునే ప్రయత్నంలో భాగంగా మరి మేము 1.25 ఫేర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రయాణికులు దయచేసి సహకరించాలి. ఇది ఓన్లీ పురుష ప్రయాణికులకే వర్తిస్తుంది. మహిళా ప్రయాణికులకు అది కూడా ఉచిత ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆ ప్రయాణికులు గమనించాలని కోరుతా ఉన్నాము. ఎవరైనా రిజర్వేషన్ చేయించుకోవాలనుకుంటే కూడా మనకు రిజర్వేషన్ అవైలబిలిటీ ఉంది. ముఖ్యంగా ఏసీ బస్సులు ఉన్నాయి. మనకు హైదరాబాద్ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి బయలుదేరుతాయి, అవి మేడారం వరకు వెళ్తాయి. అదేవిధంగా హన్మకొండ నుండి కూడా ఎవరైనా ముందస్తు రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాలనుకుంటే వాళ్ళకు ఏసీ బస్సులు కూడా అవైలబుల్ పెట్టడం జరిగింది. రిజర్వేషన్ అవకాశం ఉంది. అదేవిధంగా ప్రయాణికులు ముఖ్యంగా ఒక విజ్ఞప్తి ఏంటంటే మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి వచ్చిన తర్వాత చాలా విజయపథంగా ముందుకు సాగుతూ ఉంది పథకము. దానికి మహిళా ప్రయాణికులు చాలా మాకు సహకరిస్తూ ఉన్నారు. బస్ స్టాపుల్లో ఓపికగా నిలబడి బస్సులో ఎక్కడము, అదేవిధంగా కండక్టర్ డ్రైవర్లకు పూర్తి స్థాయిలో సహకరించి వారు మా యొక్క ప్రయాణ సౌకర్యాన్ని మేము ఇచ్చే సౌకర్యాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. చాలా సంతోషము. వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఉంది కాబట్టి మేము ఇంత విజయవంతంగా నడవగలుగుతున్నాము. కాబట్టి మేడారం సందర్భంగా మినీ మేడారం సందర్భంగా కూడా తప్పకుండా వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉండాలి. మీరు ప్రయాణికులకు సహకరిస్తే వాళ్ళు మంచి ప్రయాణ సౌకర్యం మీకు అందించే అవకాశం ఉంది. దీంతోపాటు హన్మకొండ బస్ స్టాండ్లో కావచ్చు,
ములుగు మన ములుగు జిల్లా మన మేడారం దగ్గర కూడా మనకు బస్ స్టాండ్ ఒకటి టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేడారంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో 24/7 మా యొక్క డిపో మేనేజర్ స్థాయి అధికారి అక్కడ ఒక డిఎం గారు ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళకి సహకరించడానికి సిబ్బంది కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా రాత్రి పగలు పనిచేస్తారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు డే అండ్ నైట్ కూడా ఎన్ని ట్రిప్పులు బస్సులు మీరు నడుపుతున్నారు? ముఖ్యంగా మేము రోజుకి దాదాపు 70 నుంచి 100 ట్రిప్పుల వరకు ఏర్పాటు మేము రెడీ ఉన్నామండి. ఒకవేళ ఇంకా ప్రయాణికులు వస్తూ ఉంటే ఇంకా మేము పెంచడానికి సిద్ధంగా ఉన్నాము. బస్సులకి ఏమీ ప్రాబ్లం లేదు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ హన్మకొండ నుంచి అయితే ఈజీగా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేడారంలో కూడా వాళ్ళకు ఒక టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఛార్జెస్ కేటాయించారు? ఛార్జెస్ ఇంతకుముందు చెప్పినట్లు మహిళా ప్రయాణికులకైతే అన్ని పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాము. పురుషులకైతే 25% ఎక్కువ అదనపు ఛార్జీలు పెట్టాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు తెలుసు, ఒకే సైడ్ మనకు ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి ఆ ఒకటే సైడ్లో మాకు ఖాళీ బస్ తిప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వచ్చే నష్టాన్ని కొందరు పూరించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి ప్రయాణికులు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఇటు పరకాల కావచ్చు, భూపాలపల్లి, ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఎన్ని బస్ కౌంటర్లు ప్రత్యేకమైన బస్ స్టాండ్లు ఏర్పాటు చేశారు? అక్కడి నుంచి భక్తులు వెళ్ళేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ములుగు అండ్ మన భూపాలపల్లి కావచ్చు, లేకపోతే పరకాల నుండి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ములుగు క్రాస్ రోడ్కి రావాల్సి వస్తుందండి. వస్తే అక్కడ నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే భూపాలపల్లి పరకాల నుండి ఇప్పుడైతే అనుకోవట్లేదు బస్సులు పెట్టాలని. ఒకవేళ ప్రయాణికులు ఉంటే డెఫినెట్గా మా డిఎంస్ అక్కడ సూపర్వైజర్స్ బస్ స్టాండ్లోనే ఉంటారు. ఒకవేళ మనకు బస్సుకు తగినంత మంది ప్రయాణికులు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా బస్సు ఏర్పాటు చేస్తారు, అదేం ప్రాబ్లం ఉండదు. అది కొంచెం ప్రయాణికులు కొంచెం గమనించాలని కోరుతా ఉన్నాం. ఇదైతే మేడారంకు వెళ్ళే భక్తుల ప్రయాణ రద్దీని బట్టి కూడా బస్సులను ఎప్పటికప్పుడు కూడా మేము అప్డేట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే ఇటు హనుమకొండ బస్ స్టాండ్ నుంచి కూడా ప్రత్యేకమైన బస్ స్టాండ్ని ఏర్పాటు చేసాము. ఇక్కడ నుంచి భక్తులు మేడారం జాతరకు వెళ్ళింది కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. డే అండ్ నైట్ కూడా 24 గంటల పాటు కూడా ఇటు బస్ సౌకర్యం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైతే మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం సంబంధించి కూడా ఇటు మేడారం జాతరకు వర్తిస్తుంది. వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డులు చూస్తే సరిపోతుందంటూ కూడా చెప్తున్నారు. కొంత మిగతా ప్రయాణికులకు సంబంధించి కూడా భక్తులకైతే కొంత పర్సంటేజ్ కూడా ఛార్జీలను పెంచినట్లు కూడా అయితే ఆర్ఎం గారు అయితే చెప్తున్నారు. అయితే ఎలాంటి ఇటు బస్సులో ప్రయాణించేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. గత 2 రోజుల ముందు నుంచే కూడా ఇటు మేడారంకు బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి. చాలామంది భక్తులు కూడా బస్సు ద్వారా ఇటు మేడారం చేరుకొని కూడా సమ్మక్క సారలమ్మ భక్తులను దర్శించుకుంటున్నారంటూ కూడా ఇటు ఆర్ఎం గారు చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు. జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.